మరియ తల్లి పుట్టుక గురించి బైబిల్లో ఎక్కడా స్పష్టంగా లేదు. కానీ 2వ శతాబ్దం ప్రారంభంలో ప్రోటో ఇవాంజలియం ఆఫ్ జేమ్స్ అనేటువంటి బైబిలేతర సాహిత్యంలో మరియ తల్లి పుట్టుక గురించి ప్రస్తావించబడింది. మరియ తల్లి పునీత జవాకీము అన్నమ్మల ముద్దుబిడ్డ. వీరు నజరేతులో నివసించేవారు. దురదృష్టవశాత్తు ఈ దంపతులకు ముసలి వయసు వచ్చే వరకు సంతానం కలుగలేదు. సంతానం లేని కారణంగా వీరిని దేవాలయంలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. పునీత జివాకీము సంతానం కొరకు ప్రార్థించుటకు పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు. అతని భార్య అన్నమ్మ ఇంటి దగ్గరే ఉండి ప్రార్థిస్తుంది. తనకు సంతాన భాగ్యం కలుగజేస్తే పుట్టిన బిడ్డను దేవునికి సమర్పిస్తానని మొక్కుకుంది. ప్రార్థిస్తున్న ఈ భార్యాభర్తల ఇద్దరికీ దేవదూత కనిపించి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పాడు. దేవదూత చెప్పిన విధంగా అన్నమ్మగారు గర్భవతి అయి మరియ తల్లికి జన్మనిచ్చారు. మరియ తల్లి పుట్టిన తరువాత ఆమె గదిలో అన్నమ్మ ఒక మందసాన్ని పెట్టారు. మరియ తల్లికి ఉన్న ప్రత్యేకమైన పవిత్రత కారణంగా ఆ గదిలోకి అశుద్ధమైన వాటిని అనుమతించలేదు. మరియ తల్లికి 1 సంవత్సరం వయసు వచ్చిన తరువాత ఆమె తండ్రి అయినటువంటి పునీత జాకీము గారు బంధువులను, పెద్దలను, మతాధికారులను, ఇశ్రాయేలీయ ప్రజలందరినీ పిలిచి ఒక పెద్ద విందు చేశాడు. మరియ తల్లికి 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పునీత జివాకీము మరియు అన్నమ్మ గార్లు ఆమెను దేవునికి ఇచ్చిన మాట ప్రకారము దేవాలయంలో సమర్పించారు.